మొత్తం అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అక్కడ ఆ ఫ్యామిలీస్ మొత్తం అందుకుంటే అలా చివరికి వచ్చి లోపలికి సందులో కూడా వెళ్ళుకుంటే ఇచ్చుకుంటూ వచ్చామండి. ఓకేనండి. సో అంటే మీకు ఎలా అనిపించింది? అంటే అంత దూరం నుంచి కదా ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? అంటే చూస్తున్నాం కదండి వీళ్ళ కష్టాలు. మనం అంటే మనకంటే వాటర్ లేదు కాబట్టి తెలియట్లేదు. వీళ్ళు వాటర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించే మా దైవజనులు కూడా, మా పాస్టర్ గారు కూడా దేవుని హృదయంతో, దేవుని ప్రేమతో మమ్మల్ని పంపించి ఈ విధంగా హెల్ప్ చేయడానికి ప్రోత్సహించారు. మీ పాస్టర్ గారి పేరు? జాన్ పాల్ గారు అండి, ఏలూరు పెనియల్ చర్చ్ అండి. ఏలూరు పెనియల్ చర్చ్. సో నువ్వు చూశారు కదండి, ఇది మానవత్వం పరిగణించడం అంటే ఇదేని చెప్పొచ్చు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి సేవ్ విజయవాడనికి సేవలు అందించేందుకు ఏలూరు నుంచి మరి వచ్చారు చర్చ్ తరపు నుంచి. అదేవిధంగా దాదాపుగా అనేక మందికి నిత్యావసర సరుకులు, ఫుడ్ ప్యాకెట్స్ను, బిస్కెట్ ప్యాకెట్స్ను కూడా అందించడం జరిగింది. సో చూశారు కదండి, ఇలాంటి సమయంలో మనిషికి మనిషే తోడు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. దాదాపు ఏలూరు ప్రాంతం నుంచి 25 మంది యువత వీరందరూ కూడా వెహికల్ తీసుకుని దాంట్లో నిత్యావసర సరుకులు పెట్టుకుని మరి ఇక్కడ